పాక్ ఆక్రమిత కశ్మీర్లో గడిచిన 4 రోజులుగా పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారడంతో పాటు భారీగా ప్రాణ నష్టం సంభవించింది. స్థానికంగా నెలకొన్న మౌలిక వసతుల కొరత, ధరల పెరుగుదల, గతంలో అధికారులు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడానికి నిరసనగా ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు. ఈ శాంతియుత నిరసనలపై పాకిస్తాన్ భద్రతా బలగాలు కఠినంగా వ్యవహరించి జరిపిన కాల్పుల్లో 50 మందికి పైగా సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ కాల్పుల్లో వందలాది మంది తీవ్రంగా గాయపడినట్లు స్థానిక స్వచ్ఛంద సంస్థలు ఆరోపిస్తున్నాయి. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ సభ్యుడు సర్దార్ ఉమర్ నజీర్ కశ్మీరీ సోషల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా స్పందిస్తూ క్షేత్రస్థాయిలో పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ముఖ్యంగా ముజఫరాబాద్ ప్రాంతంలో అర్ధరాత్రి వేళల్లో కూడా ప్రజలు భారీగా తరలివచ్చి ఆందోళనలు కొనసాగిస్తున్నారని వెల్లడించారు. ప్రజలు తమ ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసమే పోరాడుతున్నారని, అయితే ప్రభుత్వం వారిపై అణచివేత ధోరణి ప్రదర్శిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘోర ఘటనలపై అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు తీవ్ర దిగ్భ్రాంతి, ఆందోళన వ్యక్తం చేశాయి. అమెరికాకు చెందిన హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ స్పందిస్తూ నిరాయుధులైన శాంతియుత నిరసనకారులపై పాకిస్తాన్ బలగాలు నేరుగా కాల్పులు జరపడాన్ని తీవ్రంగా ఖండించింది. స్థానిక పౌర సమాజ సంస్థల సమాచారం ప్రకారం పీఓకేలో జరిగిన దారుణ ఆధారాలను దాచిపెట్టేందుకు పోలీసులు, సైన్యం ఆసుపత్రుల నుంచి మృతదేహాలను బలవంతంగా తొలగించారని ఆరోపించింది. వీటికి తోడు ఉద్యమ నాయకులను, పౌరులను అక్రమంగా అదుపులోకి తీసుకుంటూ భయాందోళనలు సృష్టిస్తున్నట్లు పేర్కొంది. ఆందోళనల తీవ్రత బయటికి రాకుండా ఉండేందుకు ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేశారని తెలిపారు. మీడియాపై తీవ్రస్థాయిలో ఆంక్షలు విధించడం వల్ల అక్కడ జరుగుతున్న అసలు నిజాలు, స్వతంత్ర సమాచారం ప్రపంచానికి తెలియడం లేదని సంస్థ వెల్లడించింది. మరోవైపు యునైటెడ్ కశ్మీర్ పీపుల్స్ నేషనల్ పార్టీ ప్రతినిధి బృందం ఈ విషయాన్ని అంతర్జాతీయ వేదికపైకి తీసుకువెళ్లింది. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులను కలిసి పీఓకేలో పాక్ బలగాలు జరుపుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలను సమగ్రంగా వివరించింది. శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న పౌరులపై బలప్రయోగాన్ని వెంటనే నిలిపివేసేలా పాకిస్తాన్పై అంతర్జాతీయ సమాజం తీవ్ర ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేసింది. కాల్పుల్లో మరణించిన వారి మృతదేహాలను వెంటనే వారి కుటుంబ సభ్యులకు అప్పగించాలని డిమాండ్ చేసింది. అలాగే సైన్యం అదుపులోకి తీసుకుని అదృశ్యం చేసిన వారి వివరాలను బహిర్గతం చేయాలని కోరింది. పాక్ ప్రభుత్వ వైఖరి వల్ల పీఓకేలో మానవీయ సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించింది. తక్షణమే ఈ వ్యవహారంలో ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకుని పీఓకే ప్రజలకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేసింది.